పాకిస్తాన్‌లో నిరంతరం స్ట్రగుల్స్ కారణంగా ఉన్నయన్ని అమ్ముకుని రూ. 4 చేతిలో పట్టుకుని, ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బ్రిటన్ దాకా వచ్చేసాం. పడవల్లో వచ్చాం, అడ్డదారుల్లో వచ్చాం, అన్నీ వచ్చేసాం. ఒకప్పుడు మా దేశాన్ని పరిపాలించినోళ్ళు మీరే గదయ్యా! అందుకని మమ్మల్ని శరణార్థిగా గుర్తించండయ్యా! అంటే బ్రిటన్ పాకిస్తానోళ్ళని అక్కడ అనుమతించింది. వాళ్ళకి లోకల్‌గా ఓటు హక్కొచ్చింది. ఎందుకని? కామన్‌వెల్త్ దేశాలకి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటుంటది. ఇండియన్స్‌కి గూడా ఓటుంటుంది అట్లా. దాంతో దాదాపు 11 కార్పొరేషన్స్ పాకిస్తానోళ్ళు లేకపోతే గనక ముస్లిమ్స్ వశమైనయి. అక్కడ ముస్లిమ్స్ అంతా ఏకీకృతం అయ్యారు. చివరికి ఎట్లయిపోయిందంటే అక్కడ బ్రిటన్‌లో అక్కడ ఉన్నటువంటి ఇంటద్దెల ఖర్చులు కావచ్చు, హాస్పిటల్ ఖర్చులు కావచ్చు, కరెంటు బిల్లులు ఖర్చు కావచ్చు, ఇతరత్రా ఖర్చు భారీగా ఉంటది. దాన్ని భరించాలి, పిల్లల చదువులకి భారీగా ఉంటది. దాన్నంతా భరించాలంటే తట్టుకోలేక తల్లి, తండ్రి ఇద్దరు ఉద్యోగం చేస్తుంటారు. కాబట్టి వాళ్ళకి టైంకి తిండి పెట్టేటటువంటి పరిస్థితి పిల్లలకు ఉండదు. ప్లస్ తల్లి, తండ్రి లేని పెంపకం వలన అక్కడ ఎవరో ఒకళ్ళ స్నేహం ఆశిస్తుంటారు. దాన్ని ఈ పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి అబ్బాయిలు యూజ్ చేసుకుంటున్నారు. మామూలుగా 18 ఏళ్లకి పెళ్లి అన్నది కాకుండా ఇలా 12 ఏళ్ళు, 10 ఏళ్ల నుంచినే ప్రేమలో పడేయడం, వాళ్ళతో తిరగడం సరదాగా, ఆ పైన వాళ్ళని మతం మార్పించుకుని తమ కుటుంబాల్లోకి తీసుకెళ్తుంటే గ్రూమింగ్ గ్యాంగ్స్ ఎట్లా చేస్తున్నాయంటే వాళ్ళు ప్రేమిస్తున్నారు, మీ తల్లి తండ్రి కలిసి వాళ్ళకి ప్రేమ పంచకపోయేటప్పటికి వాళ్ళ వశం అవుతున్నారు, మేమేం చేయాలి అంటాడు అక్కడ ఉన్నట్టు సాదిక్ ఖాన్ లాంటి లండన్ మేయర్ కూడా. అదొక పక్కన నడుస్తుంది. ఇదే సందర్భంలో ఇప్పుడు చివరికి ఏ స్థాయికి వచ్చేసిందంటే 15 ఏళ్ల ఒక బ్రిటన్ అమ్మాయి కుక్కల బోన్ లాంటి ఒక బోన్లో ఉంచబడినటువంటిది. అది ఇప్పుడు సంచలనం సృష్టిస్తుంది ఆ వీడియో వైరల్ అవ్వడంతో. ఏంటయ్యా అంటే వీళ్ళందరూ పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి కుర్రోళ్ళు. ఈ అమ్మాయితో అందరూ కలిసి స్నేహం చేశారు. క్రమంగా ఇప్పుడు అమ్మాయి అని వాళ్ళ వైపు మతం మార్పించుకుని సెక్స్ బానిసగా చేసి అందరికీ నువ్వు మా తరపున సేవలు అందించాలి అని చెప్పేసి అమ్మాయిని ఒక బోన్లో పెట్టి పాట పాడుకునేటటువంటి విధంగా ఈ గంటకైతే ఎంత, రోజుకైతే ఎంత, ఇది ఓపెన్గా ఫోకస్ చేస్తున్నారు వాళ్ళు. ఇది చూసినటువంటి బ్రిటన్ పౌరులందరూ రగిలిపోయారు. వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమంటున్నారు. మరి తీసుకుంటారు లేదో చూడాలి.